తదుపరి సింహరాశి. ఈ యొక్క సింహరాశి జాతకులను కనుక మనం పరిశీలించినట్లయితే లగ్నాతు ద్వితీయ స్థానంలో కేతుగ్రహ సంచార రీత్యా ముఖ్యమైన విషయాలలో మాట్లాడలేని పరిస్థితులు ఎదురవుతాయి. అందుకని వీలైనంత వరకు కొన్ని విషయాలలో మాట్లాడకపోవడమే మంచిది అన్న సత్యాన్ని తెలుసుకోవాలి. తృతీయ రాజ్యాధిపతి అయిన శుక్రుడు స్వస్థానంలో సంచరించడం చేత తోడబుట్టిన వారితో సఖ్యతగా మెలగండి. తోడబుట్టిన వారికి వస్త్ర రూపేణా ఏదైనా ఇవ్వడం వల్ల మీకు శుభం కలుగుతుంది. చతుర్థ స్థానంలో సంచరిస్తున్న కుజుడు పంచమ స్థానంలోకి మారుతున్న క్రమంలో విద్యార్థులు విద్యేందు అత్యధిక శ్రద్ధతో నడుచుకోవాలి. తల్లిగారి ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలి. తల్లిగారితో సత్సంబంధాలతో మెలగాలి. తృతీయ స్థానంలో సంచరిస్తున్న శుక్రుడు 25వ తారీఖు నాడు చతుర్థ స్థానంలోకి మారుతున్న క్రమంలో కళారంగంలో రాణించాలనుకున్న వారికి ఈ యొక్క వారం చివరిలో కొన్ని నూతన అవకాశాలు లాభిస్తాయి. అదేవిధంగా పంచమ స్థానంలో సంచరిస్తున్న ద్వితీయ లాభాధిపతి అయిన బుధుడు వక్రగతి చెంది వృశ్చికంలోకి మారుతున్న క్రమంలో విద్యార్థులకు విద్య యందు అత్యధిక శ్రద్ధ ద్వారా మాత్రమే ఉన్నతమైన మార్కులు సాధించే అవకాశం కూడా వస్తుంది అన్న సత్యాన్ని తెలుసుకోవచ్చు. ఈ వారం చేస్తున్న భవిష్యత్తుకు సంబంధించి తీసుకునే ఆలోచనలన్నీ మీకు ఎంతో మేలు చేస్తాయి. ప్రత్యేకంగా లగ్నాధిపతి అయిన రవి పంచమ స్థానంలో రవితో అదేవిధంగా చతుర్థ భాగ్యాధిపతితో కలిసి ఉండడం చేత ముఖ్యమైన విషయాలలో ఆరోగ్య విషయంలో కడు జాగ్రత్తలు తీసుకున్నట్లయితే సంపూర్ణమైన ఆరోగ్యాన్ని ఎలా అయితే పొందుతారో సంతాన భాగ్యం కోసం ఎదురు చూస్తున్న వారు ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తల వల్ల సత్సంతాన భాగ్యాన్ని పుత్ర సంతాన భాగ్యాన్ని పొందడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా సప్తమ స్థానంలో సప్తమాధిపతి అయిన శని భగవంతుడు స్వక్షేత్రంలో సంచరించడం చేత ముఖ్యమైన విషయాలలో జీవిత భాగస్వామితో ఎటువంటి వాగ్వివాదాలకు వెళ్ళకూడదు. జీవిత భాగస్వామితో చక్కగా మెలగాలి అన్న సత్యాన్ని తెలుసుకొని నడుచుకోవాలి. షష్టమ స్థానంలో రాహుగ్రహ సంచారం చేత ఆరోగ్యరీత్యా కొన్ని సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆరోగ్య విషయంలో ఒకటి జాగ్రత్తలు పాటించాలి. ప్రత్యేకంగా భాగ్యస్థానంలో అష్టమాధిపతి అయిన గురువు సంచరిస్తున్న కారణంగా ప్రభుత్వ సంబంధమైన ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి ఉద్యోగానికి సంబంధించిన శుభవార్తలు వినే అవకాశం ఏర్పడుతుంది. అదేవిధంగా రాజ్యస్థానంలో చంద్రగ్రహ సంచారం జరుగుతున్న క్రమంలో వ్యయాధిపతి అయిన చంద్రుడు రాజ్యస్థానంలో సంచరించడం చేత ముఖ్యమైన విషయాలలో పెద్దల సహాయ సహకారాల చేత మాత్రమే నిర్ణయాలు తీసుకోవాలన్న సత్యాన్ని తెలుసుకోవాలి. వారం చివరిలో వ్యయస్థానాధిపతి వ్యయస్థానంలో సంచరించడం చేత కొంత శారీరక శ్రమ, పనుల ఒత్తిడి, అధికారుల ఒత్తిడి ఎక్కువ అవ్వడానికి అవకాశం ఉంది. కాబట్టి ప్రతి ఒక్క విషయంలో ఆలోచించి ముందడుగు వేయాలి. మొత్తం మీద ఈ రాశి వారికి వారం చివరిలో చంద్రుడు వ్యయస్థానంలోకి మారుతున్న క్రమంలో ప్రతిరోజు సంధ్యా సమయంలో చంద్ర దర్శనాన్ని చేసుకోవడం మంచి జీవితాన్ని, ఆనందకరమైన జీవితాన్ని ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ప్రత్యేకంగా అష్టమ స్థానంలో రాహుగ్రహానికి సంబంధించి ప్రత్యేక దేవతగా దుర్గాదేవిని కూడా ఆరాధించడం విశేషమైన ఫలితాలను కల్పించబడుతుంది. కాబట్టి చక్కగా ఆచరించండి, ఆనందకరమైన జీవితంలో జీవించండి.